స్పీడ్ ఫిల్మ్ న్యూస్. దృశ్యం ఫ్రాంచైజీ మూడో భాగం తెలుగు ప్రేక్షకుల ముందుకు మోహన్ లాల్తో వస్తుంది. మలయాళంలో రూపొందిన ఈ చిత్రం సమ్మర్లో గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతోంది. మే 21న విడుదల కానున్న ఈ సినిమా బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. తెలుగు వర్షన్ ట్రైలర్ రిలీజ్తో ఈ విషయం ధృవీకరణ అయింది. విక్టరీ వెంకటేష్ నటించిన తెలుగు భాగాలు బ్లాక్ బస్టర్గా నిలిచాయి. ఇప్పుడు మోహన్ లాల్ వర్షన్ ఎలా రివీల్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. మేకర్స్ ఇతర భాషల్లో డబ్బింగ్ ద్వారా విడుదల చేసే ప్లాన్తో రీచ్ పెంచాలని చూస్తున్నారు. దృశ్యం సిరీస్కు తెలుగు ప్రేక్షకులు మంచి స్పందన ఇచ్చారు. వెంకటేష్ నటన, కథాంశం అందరినీ అలరించాయి. అయితే ఇప్పుడు మూడో భాగంలో మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న మలయాళ వర్షన్ తెలుగులోకి వస్తోంది. మే 21న థియేటర్లలోకి ఎంట్రీ ఇవ్వనున్న ఈ చిత్రం బుకింగ్స్తో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తెలుగు ట్రైలర్ విడుదలతో మరింత స్పష్టత వచ్చింది. మేకర్స్ డబ్బింగ్ ద్వారా అన్ని భాషల్లోనూ విడుదల చేయాలని నిర్ణయించారు. ఇది చిత్రం రీచ్ను మరింత పెంచుతుందని భావిస్తున్నారు. వెంకటేష్ ఫ్యాన్స్ మాత్రం కొత్త వర్షన్ను ఎలా స్వీకరిస్తారనేది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. మోహన్ లాల్ అనుభవం, సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తెలుగు ఆడియన్స్ను ఆకర్షిస్తాయా అనేది చూడాలి. ఫ్రాంచైజీ యొక్క మంచి పేరు ఈ చిత్రానికి బలమవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో త్వరలోనే తెలిసిపోతుంది. ఈ సినిమా ద్వారా మలయాళ సినిమా మరింత విస్తృతంగా తెలుగు ప్రేక్షకులను చేరుకోనుంది. రామ్ చరణ్ పెద్ద చిత్రంలోని కుస్తీ సీన్స్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ సీన్స్ అన్ని సహజంగా చిత్రీకరించారు. విఎఫ్ఎక్స్ వాడకుండా న్యాచురల్ యాక్షన్తో సన్నివేశాలు రూపొందించారు. చరణ్ డెడికేషన్తో తక్కువ సమయంలోనే రెజ్లర్ బాడీ సాధించడం విశేషం. పెద్ద సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ చూపిన డెడికేషన్ అందరినీ అలరించింది. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ప్రకారం కుస్తీ పోర్షన్స్ అన్నీ న్యాచురల్గా యాక్షన్తోనే తీశారు. ఎక్కడా విఎఫ్ఎక్స్ ఉపయోగించలేదు. మాంసాహారం మానేసి చరణ్ రెజ్లర్ లుక్ను సాధించడం ఆయన కమిట్మెంట్ను చూపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎమోషనల్గా తాకుతాయని రత్నవేలు చెప్పారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన చిత్రంగా ఈ సినిమా నిలవనుందని అంచనాలు ఉన్నాయి. జూన్ 4న రిలీజ్తో ప్రేక్షకులు థియేటర్లలోకి పోటెత్తనున్నారు. సినిమా యాక్షన్ సీక్వెన్స్లు ఎలా ఉంటాయనేది ఇప్పటికే టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఈ సినిమా ద్వారా రామ్ చరణ్ మరోసారి తన మాస్ అపీల్ను ప్రదర్శించనున్నాడు. త్రిష మరో భారీ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రజనీకాంత్, కమల్ హాసన్తో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్లో ఆమె హీరోయిన్గా నటించనుంది. ఈ చిత్రం కోసం త్రిష 12 కోట్ల రెమ్యునరేషన్ అందుకోబోతోంది. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం కానుంది. 40+ వయస్సులోనూ త్రిష వరుస ఆఫర్లు అందుకుంటోంది. రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్ చిత్రంలో హీరోయిన్గా ఎంపికైంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించనున్న ఈ భారీ ప్రాజెక్టులో త్రిషకు 12 కోట్ల రెమ్యునరేషన్ ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇది ఆమె కెరీర్లో అత్యధికం. రాజకీయాలకు సంబంధించిన రూమర్లకు ఇక చెక్ పడింది. ఈ సినిమా సెట్స్ మీదకు వచ్చే ఏడాది ప్రారంభంలో వెళ్లనుంది. సీనియర్ హీరోయిన్లలో త్రిష ఇప్పటికే మోస్ట్ వాంటెడ్గా కొనసాగుతోంది. ఈ ప్రాజెక్ట్ ఆమె కెరీర్కు మరో మైలురాయి అవుతుందని అంచనా వేస్తున్నారు. త్రిష తన బహుముఖ ప్రతిభను మరోసారి నిరూపించనుంది. రవితేజ ఇరుముడి షూటింగ్ తుది దశలో ఉంది. దీని తర్వాత వివేక్ ఆత్రేయ, హాసిద్ గోలి దర్శకత్వంలో 2 క్రేజీ ప్రాజెక్టులు చేయబోతున్నారు. 2 సినిమాల షూటింగ్లు ఒకేసారి జరగనున్నాయి. త్వరలో అధికారిక ప్రకటనలు రానున్నాయి. మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఇరుముడి చిత్రం షూటింగ్ను పూర్తి చేస్తున్నాడు. శివ నిర్మాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం తర్వాత రవితేజ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టుల్లోకి వెళ్లనున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఒక మాస్ ఎంటర్టైనర్ చేయబోతున్నాడు. ఈ కథను ముందు బాలకృష్ణ కోసం సిద్ధం చేశారు. హసిత్ గోలి దర్శకత్వంలో మరో చిత్రం దిల్ రాజు నిర్మాణంలో వస్తుంది. 2 సినిమాల షూటింగ్లు ఏకకాలంలో జరగనున్నాయి. ఇలా రవితేజ స్పీడ్ను పెంచుతూ ఫ్యాన్స్ను ఖుషీ చేస్తున్నాడు. త్వరలో అనౌన్స్మెంట్లు కూడా రానున్నాయి.
ఈ 2 చిత్రాలు రవితేజ కెరీర్కు కొత్త ఊపునివ్వనున్నాయి. చిరంజీవి విశ్వంభర చిత్రం ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవానికి విడుదల కానుంది. విఎఫ్ఎక్స్ పనుల కారణంగా కొంత ఆలస్యమైంది. 2 భాగాలుగా వస్తుందన్న రూమర్లను దర్శకుడు కొట్టిపారేశారు. త్వరలో అధికారిక రిలీజ్ డేట్ అనౌన్స్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వంభర భారీ విఎఫ్ఎక్స్ పనులతో నిర్మితమవుతోంది. జూలైలో విడుదల చేయాలనుకున్న ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఆ వీకెండ్లో పోటీ తక్కువగా ఉండటం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. దర్శకుడు వశిష్ఠ 2 భాగాల రూమర్లను కూడా ఖండించారు. యూవీ క్రియేషన్స్ డిజిటల్ డీల్ను క్లోజ్ చేస్తోంది. ఎంఎం కీరవాణి సంగీతం, హరి గౌర బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి మరింత బలం చేకూర్చనున్నాయి. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 15న విడుదలకు గ్రీన్ సిగ్నల్ వస్తే మెగా ఫ్యాన్స్కు సోలో పండుగ అవుతుంది. శర్వానంద్ శ్రీను వైట్ల కాంబినేషన్లో రాబోయే చిత్రం జార్జ్ క్రిష్ ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశమవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్గా మమితా బైజు పేరు వినిపించిన తాజా సమాచారం ప్రకారం మానస వారణాసిని ఫైనల్ చేసే దిశగా టీం అడుగులు వేస్తోంది. శర్వానంద్ తన లుక్పై ప్రత్యేక కసరత్తులు చేస్తూ బైకర్ ఇమేజ్కు సన్నబడి మరికొంత వెయిట్ పెంచుకోవాలని నిర్ణయించాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. శ్రీను వైట్ల మైత్రి మూవీ మేకర్స్తో కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. హీరో శర్వానంద్తో శ్రీను వైట్ల కాంబినేషన్లో రాబోతున్న జార్జ్ క్రిష్ సినిమా ఆసక్తి రేపుతోంది. మొదట మమితా బైజు హీరోయిన్గా ఫిక్స్ అని వార్తలు వచ్చినా తాజాగా మానస వారణాసి పేరు ముందుకు వచ్చింది. టీం ఆమెను ఫైనల్ చేసే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. శర్వానంద్ ఈ సినిమా కోసం ఇప్పటికే తన లుక్ మార్చుకోవడానికి సన్నబడి బైకర్ ఇమేజ్ను సాధించాడు. త్వరలో కొంత వెయిట్ పెంచుకోనున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. గోపీచంద్తో శ్రీను వైట్ల చేసిన విశ్వం యావరేజ్ హిట్ కావటంతో ఈ సినిమాపై దర్శకుడు ప్రత్యేక దృష్టి పెట్టాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం శర్వానంద్కు హిట్ను అందించాలని టీం భావిస్తోంది. హీరోయిన్ ఎవరనేది త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రాఘవ లారెన్స్ కాంచనా సిరీస్తో హారర్ కామెడీ ఫ్రాంచైజీని సృష్టించి అందరినీ అలరించారు. ఇప్పుడు కాంచనా 4 సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాతోనే సిరీస్కు ముగింపు పలుకుతాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. లారెన్స్ అభిమానులకు ఇది చేదు వార్త కాగా ఆయన కొత్త ప్లాన్తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. కొత్త సిరీస్ లేదా ఫ్రాంచైజీ ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. ఇండియన్ సినిమాలో సీక్వెల్స్ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రాఘవ లారెన్స్ తమ ముని కాంచనా సిరీస్తో హారర్ కామెడీ ఫ్రాంచైజీని విజయవంతంగా నిరూపించాడు. ప్రస్తుతం కాంచనా 4 చిత్రానికి సన్నాహాలు చేస్తున్నాడు. కానీ ఈ చిత్రమే సిరీస్కు చివరి భాగమని టాక్ వినిపిస్తోంది. లారెన్స్ అభిమానులు ఇంకా కొనసాగాలని కోరుకుంటున్నా ఆయన కొత్త అటెంప్టులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సినిమాలు పూర్తి చేసుకుని కొత్త ఫ్రాంచైజీలు లేదా సిరీస్ మొదలుపెట్టే ప్లాన్లో ఉన్నాడు. కాంచనా 4 సినిమా విడుదల తర్వాత కొత్త అధ్యాయం మొదలవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ నుంచి వచ్చిన హారర్ ఫ్యాంటసీ కామెడీ రాకాస ఓటీటీలో మెరుపులు మెరిపిస్తోంది. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ గ్లోబల్ చార్ట్స్తో టాప్ 7లో చోటు సంపాదించింది. ఏప్రిల్ 27 నుంచే మే 3 వరకు 1.2 మిలియన్ వ్యూస్తో 7వ స్థానం సాధించింది. థియేటర్స్లో మంచి స్పందన పొందిన ఈ సినిమా డిజిటల్తో మరింత ఆదరణ పొందింది. యువ హీరో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా మానసా శర్మ దర్శకత్వంలో వచ్చిన రాకాస సినిమా థియేటర్లలో మౌత్ టాక్తో దూసుకువెళ్లింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో గ్లోబల్ ట్రెండ్ అవుతోంది. ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు 1.2 మిలియన్ వ్యూస్తో టాప్ 7లో నిలిచి అంతర్జాతీయ చిత్రాలతో పోటీ పడుతోంది. థియేటర్లలో కంటే ఓటీటీలో మరింత ఆదరణ లభిస్తోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ సహకారంతో నిహారిక కొణిదల, ఉమేష్ కుమార్ బన్సల్తో ఈ సినిమా నిర్మించారు. తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు పెరుగుతోందని ఈ విషయం చెబుతోంది. ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్లోనూ సక్సెస్ సాధిస్తోంది.
విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్ తెరకెక్కుతోంది. జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. డిసెంబర్లో షూటింగ్ పూర్తి చేసి 2027 సంక్రాంతికి విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. టాలీవుడ్ లో మల్టీ స్టారర్ చిత్రాలకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా, అనిల్ రావిపూడి రూపొందించే ఈ కామెడీ ఎంటర్టైనర్ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జులై నుంచి షూటింగ్ మొదలై ఎక్కడా బ్రేకులు లేకుండా డిసెంబర్లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం ఈ చిత్రానికి మరింత ఆకర్షణను జోడిస్తుంది. స్క్రిప్ట్ ఫన్ భీభత్సంగా ఉందని, వెంకీ కామెడింగ్ టైమింగ్, కళ్యాణ్ రామ్ ఎనర్జీని అనిల్ రావిపూడి తన శైలిలో ఉపయోగించనున్నాడు. 2027 సంక్రాంతి బరిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో అధికారిక ప్రకటన ఆశిస్తున్నారు. వరుణ్ సందేశ్ హీరోగా నా వైఫ్ మిస్సింగ్ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కొమరం మీడియా వర్క్స్ బ్యానర్పై ఆహా సమర్పణలో శివకంఠనేని, ఆర్ వెంకటేశ్వరరావు నిర్మాతలుగా ఈ సినిమా రూపొందుతోంది. స్వాతి ప్రకాష్, మంత్రి ప్రగడ దర్శకత్వంలో సైకలాజికల్ థ్రిల్లర్ జానర్లో ప్రేమ కథగా ఈ సినిమా రూపొందనుంది. వరుణ్ సందేశ్ నా వైఫ్ మిస్సింగ్ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలై రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. స్వాతి ప్రకాష్, మంత్రి ప్రగడ దర్శకత్వం వహిస్తున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్లో ప్రవీణ్, మోహిత్, సత్యశ్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సతీష్ కుమార్, ఎన్ఎస్ కెమెరా, సాయిబాబు తలారి ఎడిటింగ్, సాయి కార్తిక్ సంగీతం అందిస్తున్నారు. ఉమర్జీ అనురాధ కథ, శ్రీనివాస్ మండల స్క్రీన్ ప్లే, ఆదిత్య భార్గవ్ డైలాగ్స్ రాస్తున్నారు. సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ మొదటి క్లాప్ కొట్టగా అశోక్ కుమార్ కెమెరా స్పీచ్ ఆన్ చేశాడు. నీలకంఠ దర్శకత్వం వహించారు. సో చూసారు కదండి ఇవాళ స్పీచ్ ఫిల్మ్ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మామాక్స్.